ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలు కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి ప్రతిఘటన చేయాలని, కార్మికుల హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలపై నిరసనగా ఫిబ్రవరి 16 నిర్వహించే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా నిర్వహిస్తామని, కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సిఐటియు కమిటీ సభ్యులు శ్రీధర్, కార్మికులతో పాటు హమాలీ సంఘం నేతలు శంకర్, రవి, అంజయ్య, రాములు, కిషన్ పిలుపునిచ్చారు. దీంతో పాటు కోనరావుపేట మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో కూడా సమ్మె పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు జవాజీ విమల, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ప్రతినిధి బాలమణి, కవిత, రాధ, వసంత, దేవవ్వ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సడక్ బంద్ను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. ఈ నెల ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ సడక్ బంద్ను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశం లోపట దాదాపు 93 కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపట దేశవ్యాప్త గ్రామీణ సడక్ బంద్ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె కరపత్రం హమాలీ కార్మికుల ఆధ్వర్యం లోపట ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ దేశం లోపట బీజేపీ ప్రభుత్వం దాదాపుగా రేపో మాపకో 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం, ఈ గౌరవనీయులు ప్రధానమంత్రి ఈ 10 ఏళ్ల కాలం కేవలం కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాసుకుంటా అనిల్ అంబానీ, అదానీలకే ఏజెంట్గా మారి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది తప్ప కానీ కార్మికుల పక్షాన మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పుడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి వారి శ్రమ దోపిడీ చేసుకునే విధంగా కార్పొరేట్ శక్తులు వచ్చింది. కాబట్టి అన్ని రంగాల కార్మికులు, హమాలీ రంగం కార్మికులు, గ్రామ పంచాయతీ రంగం కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, మొత్తం ఈ జిల్లా లోపల ఉన్న అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గం కేంద్రంగా చేసుకుని తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు దాదాపు 1000 మందితోటి పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఈ దేశం లోపల ఉన్న అట్టడుగు ప్రజలకు కానీ, కార్మిక కర్షక వర్గాలకు కానీ, సామాన్య ప్రజలకు బతుకు లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ముసుగులో గొప్ప గొప్ప మాటలు చెప్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి మెజార్టీ హిందువులు ఉన్నారు కదా, మరి అడ్డగోలు అధిక ధరలు మోపి మరి హిందూ ప్రజల మీద కూడా భారాలు మోపుతుంది. ఇలా దేశం లోపల ఇలా మీరు చూడండి, ఇలా గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధర కావచ్చు, ఎవ్వి చూసుకున్నా ఇలా ఆకాశాన్ని అంటుకునే విధంగా విపరీతమైన ధరలు పెంచుతున్నారు. మరి ఇలా బీజేపీ ప్రభుత్వం మరి హిందూ ప్రజలు గుర్తుకు రావడం లేదా అని చెప్పి, ఇలా హిందూ ప్రజల మీద భారం పడతలేదా అని చెప్పి ఈ సందర్భంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్న కార్మిక సంఘ తరపున పిలుపునివ్వడం జరుగుతుంది.